సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్కారం, నేను రిపోర్టర్ని N25, N95, N24 మీడియా టుడే నుంచి. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న ఒక అగ్ని ప్రమాదాల గురించి ఈరోజు బాగా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం డిఎఫ్ఓ సార్ గారిని మనం పరిచయం చేసుకుంటున్నాం. ఇప్పుడు డిఎఫ్ఓ సార్ అంటే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు శ్రీనివాసరెడ్డి సార్ గారు. ఆయన నుంచి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఈ మధ్య హైదరాబాద్లో ముందటి కన్నా కానీ కూడా ఇప్పుడు చాలా ప్రమాదాలు ఏర్పడుతున్నాయి అనేది మనకు పబ్లిక్ నుండి అవగాహన వస్తుంది సార్. దీని విషయంలో మీరు ఏమంటారు? సో ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ నగరంతో పాటు దానికి ఆనుకొని జిహెచ్ఎంసీ ఏరియా అంటే మరొక రంగారెడ్డి జిల్లా కానీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కానీ ఉన్నాయి. సో వాటిలో ఉన్న ఇండస్ట్రీస్ కూడా కలిసే ఉన్నాయి. సో దాంతో ఈ మధ్య కొంచెం ప్రమాదాలు పెరిగినట్టు అనిపిస్తుంది. వాస్తవంగా కూడా కొద్దిగా ప్రమాదాలు పెరిగినాయి. ఎందుకంటే మనం హజార్డస్ మెటీరియల్ ఎక్కువ యూజ్ చేయడం కానీ, తర్వాత మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ దాంతో కొంచెం ప్రమాదాలు పెరిగినాయి. సార్, ఈ మధ్య మనకు దాదాపు ఈ ప్రతి నెల కానీ ఇప్పుడు ఏమన్నా అంచనా చెప్పగలుగుతారా సార్? ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఇక్కడ చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అయితే నెలకు ఒక ఎన్ని ఇంచుల ప్రమాదాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్? సో మన హైదరాబాద్ జిల్లా పరిధిలో చూసుకుంటే డైలీ ఒక 3-4 కాల్స్ నార్మల్గా వస్తుంటాయి. అంటే ఒక నెల చూసుకుంటే మనము 120 నుంచి 250 వరకు. సో మనకు జనవరిలో ఇక్కడ సీజన్ స్టార్ట్ అవుతుంది. జనవరి నుంచి ప్రమాదాలు పెరుగుకుంటూ పోతాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు. మేలో కొద్దిగా తక్కువగా ఉంటాయి. జూన్లో మళ్ళీ జూలై నుంచి కూడా ప్రమాదాలు ఉంటాయి. పీక్ స్టేజ్ 200-250 వరకు ఉంటాయి. తర్వాత లీస్ట్ ఒక 60 వరకు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 60-100 మధ్యలో ఉంటాయి. సార్, ఇప్పుడు జరిగే ఈ పరిణామాలకి మీ డిపార్ట్మెంట్ అనేది లాస్ట్కి ఇన్వాల్వ్ అవుతుంది. దానికన్నా ముందు ఒక ఏరియాని డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి మనము చర్యలు అనేది గట్టిగా ఉంటే, చట్టాల మీద కరెక్ట్గా నడుస్తే అది ముందుకెళ్తుంది. దీన్ని మనము ఈ రక్షణ పరిణామాలని మనం కరెక్ట్గా ఎదుర్కోగలుగుతాం సార్. సో ముందుగా మనం ఎప్పుడైనా చూసినప్పుడు ఫైర్ అనేది ముందుగా ప్రివెన్షన్ చేయాలి. ఫస్ట్ ఫైర్ ప్రివెన్షన్ చేయాలి. ఫైర్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఫైర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ టెండర్స్ని పిలుచుకోవడము, కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ చేయడము, ఫైర్ ఫైటింగ్ మనకు సాధ్యమైనంత వరకు చేసి తర్వాత ఫైర్ వల్ల సాయం తీసుకోవడం అంటుంది. సో ఈ రెండు ఆస్పెక్ట్లు కూడా ఎప్పుడు కూడా రిఫ్రెష్ అవుతుండాలి. అంటే పౌరులు కూడా, తర్వాత వ్యవస్థలు కూడా రిఫ్రెష్ అయ్యాలి. ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా మనం ఎటువంటి హజార్డస్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం, ఎందుకు ఫైర్ యాక్సిడెంట్స్ వస్తున్నాయి ఆఫీసులలో, ఎలక్ట్రికల్ వైరింగ్ చెక్ చేస్తున్నామా లేదా, తర్వాత ప్రమాదం చిన్నగా ఉన్నప్పుడు ఎదుర్కొని మన దగ్గర సాధనాలు ఉన్నాయా లేదా, తర్వాత ప్రతి ఆఫీస్ కానీ ప్రతి అపార్ట్మెంట్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఒకవేళ అయినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా నిరోధించాలనేది దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్ యొక్క వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్నామా లేదా, అలాగనే ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏ నెంబర్కి కాల్ చేయాలి, సత్వరం ఎలాగా పిలవాలి. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ ట్రైనింగ్స్ డ్రిల్స్ చేసినప్పుడు రియల్ సినారియోలో ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మేము కూడా ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కేస్ స్టడీ చేస్తాం. ఈ ఫైర్ యాక్సిడెంట్లో మనం ఇంకా బాగా పనిచేస్తే ఎలా ఉంటుంది, ఇంకా వేరే వెహికల్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది మేము రిహార్సల్ చేస్తుంటాం. తర్వాత ఈ మధ్య మీరు చూస్తుంటే మేము వేరే కాల్ కోసం వెయిట్ చేయడం లేదు. ఇమీడియట్గా కూడా వేరే వెహికల్స్ని కానీ స్పెషలైజ్డ్ వెహికల్స్ కానీ పంపించడం జరుగుతుంది. సో దాంతో ఫైర్ యాక్సిడెంట్స్ తొందరగా మనకు కంట్రోల్కి వస్తున్నాయి. కాకపోతే అడపదడప కొంచెం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో ఆ యాజమాన్య నిర్లక్ష్యపరంగా అంటే వాళ్ళు ఎక్కడైతే అవసరం లేని చోట మనుషులను నిల్వ ఉంచడము, తర్వాత హజార్డస్ మెటీరియల్ సెల్లార్లో పెట్టుకోవడంతో ఎక్కువగా ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. వాటిని కూడా నిరోధించడానికి కూడా మా డిపార్ట్మెంటు, మా ఉన్నతాధికారులు, డీజీ గారు ప్రత్యేక రూపకల్పన చేశారు. ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా వాటిని తగ్గిస్తామని మేము చాలా నమ్మకంతో ఉన్నాం. మొన్న బజార్ఘాట్లో జరిగిన ఇన్సిడెంట్ సార్, బజార్ఘాట్లో జరిగిన ఇన్సిడెంట్లో ఫైర్ తగిలింది కానీ మీద వచ్చే ఈ ఫైర్ వల్ల వచ్చిన పొగతోనే ఆ పొగ బయటికి ఎగ్జాస్ట్ కాకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు అని ప్రాణహానిలు ఏర్పాటు పడ్డాయని చెప్పేసి మనకు చూసినాం మొన్న. సో దీని విషయంలో మీరు ఏమంటారు సార్? ఈ పొగ పోకపోవడానికి, ఈ పొగలు అనేది ప్రాపర్ వెంటిలేషన్ లేకపోవడం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి అంటారు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు సార్? ముఖ్యంగా చూస్తే మేము కూడా ఈ మధ్య కొన్ని ప్రమాదాలు చూసినప్పుడు ఫైర్ కంటే ఎక్కువ స్మోక్తో మాకు కూడా ఫైర్ చల్లార్పడం కానీ లోపలికి పోవడానికి చాలా కష్టమవుతుంది. మా వాళ్ళు బిఎస్ఎడ్స్ యూజ్ చేసుకొని లోపలికి పోతున్నారు. అటువంటిప్పుడు ఏంటంటే జనరల్గా మేము మొన్న దీపావళి ముందు రోజు కూడా ప్రెస్ మిత్రులతో మాట్లాడుతూ
రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కానీ బిజినెస్ బిల్డింగ్స్ కానీ మీరు మీ పక్కన ఏమున్నాయి హజార్డస్ మెటీరియల్స్ ఉండాల్సిన అవసరం ఉందా, లైసెన్సింగ్ అథారిటీ పర్మిషన్ ఇచ్చారా, మీరు కూడా కొంచెం కళ్ళు తెరవాలి, మీరు కూడా కంప్లైంట్ చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో మీరు చెప్పినట్టు బజార్ఘాట్ ఇన్సిడెంట్లో చూస్తే అక్కడ హెచ్చు మోతాదులో కంబస్టిబుల్ లిక్విడ్స్ అంటే హజార్డస్ కెమికల్స్ నిల్వ ఉన్నాయి, చాలా పంజెంట్ స్మెల్తో అవి హజార్డస్ ఉంటాయి. సో దాంతో ఫైర్ కంట్రోల్ చేయడం తొందరనే చేశాం, కానీ ఈ లోపల మనం వెళ్ళే లోపలనే 5 నిమిషాలు 2 నిమిషాలు సరిపోతుంది ప్రాణాల కోల్పోనికి. సో మీరు చూస్తున్నారు అన్ని పేపర్లో కూడా వచ్చింది, వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించారు అపార్ట్మెంట్ వాసులు కూడా. మనం ఎలాగానో రెంట్ ఇచ్చి ఉంటున్నప్పుడు చుట్టుపక్కల ఏముందో కూడా చూసుకోవాలి. సో 2012లో కూడా పుప్పాలగూడలో కూడా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఓకే సార్, ఈ మధ్య బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే బిల్డింగ్ ప్లానింగ్స్ ఏదైతే ఉంటుంది కదా సార్, ఆ బిల్డింగ్ ప్లానింగ్స్ జిహెచ్ఎంసి వాళ్ళు ఇచ్చే పరిధి ప్రకారంగా వాళ్ళు కట్టట్లేదు ఒకటి. దానికి మీరు కూడా ఏమన్నా దాని మీద చర్యలు తీసుకోగలుగుతారా? సో ముందుగా ఎవరైతే ఫస్ట్ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ అంటే రెసిడెన్షియల్ అయితే 18 మీటర్స్ ఎబో, కమర్షియల్ అయితే 15 మీటర్స్ ఎబో, తర్వాత స్కూల్స్ కాలేజెస్ అసెంబ్లీ పర్పస్ 6 మీటర్స్ ఎబో ఉంటాయో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారు ఫైర్ సర్వీస్కు. సో దానికి మేమందరం రికమెండ్ చేసిన తర్వాత డీజీ గారు ఫైనల్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త నిర్మాణాలు గత 10 సంవత్సరాల నుంచి చూస్తే అందరూ కూడా యాక్ట్ ప్రకారంగానే కట్టుకుంటున్నారు. కొన్ని పాత బిల్డింగ్లో ఈ ప్రమాదం పొంచి ఉన్నది, అలాగనే కొంతమంది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. సో వాటిని కూడా డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఆన్లైన్ వాళ్ళకు అది కంప్లైంట్ చేసే ఫెసిలిటీస్ కల్పించాము, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు. దాన్ని కూడా మేము సమాప్తి చేస్తాము, వాళ్ళకి 2 నోటీసులు ఇస్తాము, అంటే తగు అవకాశం ఇస్తాం మార్చుకున్నప్పుడు ఇమీడియట్గా డీజీ గారి పర్మిషన్ తీసుకుంటాము, ప్రాసిక్యూషన్ చేస్తాము. అలాగనే ఇప్పుడు చూస్తే అన్ని కోర్టులలో కూడా ఫైర్ కేసెస్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి, ఫైన్ కూడా వాళ్ళకు వేయడం జరుగుతుంది. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తుంటాం, అంటే కేసు నడిచే దశలో కానీ కేసు అయిపోయిన తర్వాత కానీ, ఎందుకంటే మళ్ళీ ఒకసారి కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ కేసు వేయచ్చు మేము. సో ఆ భయం కూడా వాళ్ళకి ఉన్నది కాబట్టి జనరల్గా మా దృష్టికి వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్టీ మెజర్ తీసుకుంటున్నారు. ఓకే సార్, ఇప్పుడు మీ ఫైర్ డిపార్ట్మెంటే కాకుండా ఇప్పుడు ఇన్సిడెంట్లు జరగకుండా ఇంకే డిపార్ట్మెంట్లు కూడా జాగ్రత్త పడితే బాగుంటుంది సార్. సో మాతో పాటు మేము ఎప్పుడైనా కూడా ఏదైనా హజార్డస్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చినప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తాము, క్రాకర్ షాప్స్ కానీ అవి కానీ. సో ముఖ్యంగా పోలీస్, తర్వాత రెవెన్యూ, తర్వాత మున్సిపల్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ వాళ్ళందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తాం. అంటే ఫైర్ చల్లార్పడం మా విధి, కానీ లైసెన్సింగ్ అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా వాళ్ళ రూల్స్ని కానీ సేఫ్టీ మెజర్స్ కానీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు తొందరగా ఫైర్ ఇంజన్ పిలిచిన తర్వాత అక్కడ వెళ్ళాక ఒక్కొక్కసారి మనకు న్యారో లేన్స్ ఉంటాయి, తర్వాత అక్కడ మెట్ల మార్గం మూసి ఉంటుంది. అవన్నీ కూడా లైసెన్సింగ్ అథారిటీస్ అందరూ కూడా చెక్ చేసినప్పుడు ప్రాపర్గా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా మా ఆఫీసర్స్ అందరూ కూడా ఈ జాయింట్ ఇన్స్పెక్షన్స్ వివిధ డిపార్ట్మెంట్తో చేయడం జరిగింది. కానీ మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ కొత్త నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి, కొన్ని వందల వేల నిర్మాణాలు, రకరకాల ఆక్యుపెన్సీస్. ఎన్బీసీ చెప్తుంది 9 రకాల ఆక్యుపెన్సీస్ అని, అంటే రెసిడెన్షియల్, కమర్షియల్, బిజినెస్, మర్కంటైల్, అలాగనే అసెంబ్లీ, హాస్పిటల్స్ అని. అలా కాకుండా మిక్స్డ్ ఆక్యుపెన్సీస్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న మీరు చూస్తే బజార్ఘాట్లో రెసిడెన్షియల్తో పాటు అది హజార్డస్ నిల్వ ఉండే ప్లేస్, అది ఎక్కడో జీడిమెట్ల చర్లపల్లి పెట్టుకోవాల్సినవి అని ఇక్కడ పెట్టుకున్నాడు. సో అటువంటి మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో దీనికి ఎవరో కాదు, అధికారులను అందరం కాదు, ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ దగ్గరలో మీ చుట్టుపక్కల, ఇప్పుడు లాస్ట్ టైం చూసినాం జియాగూడలో కానీ, తర్వాత ముషీరాబాద్లో కానీ హజార్డస్ నిల్వ ఉన్నప్పుడు మీ అపార్ట్మెంట్కే కాదు మీ అందరి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉన్నదని మీరు గమనించాలని మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీ లైఫ్లో మీ డ్యూటీలో మీకు ఇంతవరకు జరిగిన ఒక గట్టి సంఘటన ఏదైనా మీకు ఉంటే చెప్పండి సార్. కొంచెం చాలా ఇన్సిడెంట్స్ ఎదుర్కొన్నామండి, చాలా లైఫ్ సేవ్ చేశాము. ముఖ్యంగా చూస్తే 2019లో లైఫ్ సేవ్ చేసుడు కాకుండా మీరు థ్రెట్తోని తప్పదు అనే ఒక మీరు ప్రాణానికి తెగించి కొట్లాడలేదని ఇన్సిడెంట్ స్ట్రాంగ్. సో ప్రతి మల్టీ స్టోరీ బిల్డింగ్ కూడా మాకు సవాల్ లాంటిదే. సో 2019లో నుమాయిష్ ఫైర్, ఎగ్జిబిషన్ ఫైర్ అయితేమి, తర్వాత అదే జనవరి నెలలో కాన్లెత్తిఫాన్ బిల్డింగ్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆంధ్రజ్యోతి బిల్డింగ్ ఫైర్ అయింది, తర్వాత ఏజీ ఆఫీస్లో ఫైర్ అయింది, తర్వాత రంగారెడ్డి కలెక్టరేట్లో ఫైర్ అయింది. ఇవన్నీ కాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లో కూడా ఫైర్ అవుతుంది. సీతారాంబాగ్లో ఒక బిల్డింగ్ కూలిపోయింది మేము చేసినప్పుడు. బోయగూడలో కూడా మేము ఫైర్ ఫైటింగ్ చేసినప్పుడు ఆ బిల్డింగ్ కూడా బల్జేకి కూలిపోయింది. సో అప్పుడు మేము కూడా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. జస్ట్ మేము అందరినీ రెస్క్యూ చేసి వాళ్ళ చనిపోయిన వాళ్ళందరినీ కిందికి తీసుకొచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలనే బిల్డింగ్ కొలాప్స్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేమే కాకుండా వాళ్ళే కాకుండా మేము కూడా కొంచెం ఇంకా అప్రమత్తంగా పనిచేస్తున్నాం. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు మీ సిబ్బందులు మీకు ఎంతవరకు మీకు నమ్మకంగా గట్టిగా మీకు సహాయపడతారు సార్ వాళ్ళు? సో సిబ్బంది చాలా యంగ్ ఉన్నారు మా దగ్గర, 2017 బ్యాచ్ వాళ్ళు. ఒక వాస్తవంగా చెప్పాలంటే నేను వెళ్ళి వాళ్ళను అప్పుడప్పుడు వెనుకకు తీసుకొస్తుంటాను, ఎందుకంటే
వాళ్ళు గాయపడతారు. తర్వాత వాళ్ళకు ఉన్న 2-3 ఇన్సిడెంట్స్ కూడా అయితేనే ఉన్నాయి, అడపదడప అయితేనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఇమీడియట్గా ఇవ్వడానికి మా దగ్గర ఏం ఫండ్ లేదు. వాళ్ళు చనిపోయినా కూడా, మేము చనిపోయినా కూడా మాకు ₹1 కూడా రాదు. సో అంటే మేము చేసుకునే ఇన్సిడెంట్స్ తప్పించి ఏం లేదు. కాబట్టి మనం ప్రాణాలం ప్రమాదం కాకుండా వేరేలను మనం చేసినప్పుడే దానికి సరైన అర్థం ఉంటుందని మేము భావిస్తాం. సో మా పిల్లలు కూడా చాలా ఫాస్ట్ ఉన్నారు, అందరినీ కూడా అలా తర్ఫీదు ఇచ్చాము మేము. ఎందుకంటే అవసరం, హైదరాబాద్ GHM చీరలో ఆ మాత్రం ఫాస్ట్నెస్ లేకపోతే మనం ఫైర్ చల్లారపడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇయర్ చూస్తున్నాం ఫైర్ యాక్సిడెంట్స్ నెంబరే చూస్తున్నాం మనం, బట్ ఇంపాక్ట్ చూస్తున్నాం. ఇదే ఫైర్ యాక్సిడెంట్స్ 4 years బ్యాక్ అయినప్పుడు ప్రాణాలు ఎవరు కోల్పోలేదు, ఇప్పుడు కోల్పోతున్నారు. ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటుందో మనం చెప్పలేం. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ పెరుగుతున్నాయి, మనం వర్టికల్గా గ్రోత్ అవుతున్నాం, హైట్ పెరుగుతుంది, ఫ్లోర్ నెంబర్స్ పెరుగుతున్నాయి. కాబట్టి పైన చాలా థ్రెట్లో ఉంటారు వాళ్ళు. సో మనం కూడా ఉండేది అపార్ట్మెంట్, మనం కూడా థ్రెట్లో ఉంటాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సో మా డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మేము కూడా మా యొక్క డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ చేస్తున్నాం. మా యొక్క స్కిల్స్ కానీ ట్రైనింగ్ సెషన్స్ కానీ ఇంప్రూవ్ చేస్తున్నాం. ప్రజలను కూడా మరీ కోరుతున్నాం, వాళ్ళని కూడా ఉద్యుక్తులను చేస్తున్నాం మేము. ఓకే సార్, ఇప్పుడు మీతో పాటు మీరే కాకుండా ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు మీకు ఎవరెవరు కోఆపరేట్ చేస్తే మనం ఈ ప్రమాదాల నుంచి ఎవరు ప్రాణహానిల నుంచి కాపాడుకోవచ్చు? సో ముందుగా చెప్పినట్టే ఫైర్ ప్రివెన్షన్ అంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేటప్పుడు బిల్డింగ్ నిర్మాణ దశలో, ప్లానింగ్ దశలో, నిర్మాణం అయితే ఉన్న దశలో, ఇప్పుడున్న దశలో రెవెన్యూ కానీ కార్పొరేషన్, GHMC కార్పొరేషన్ మేమందరం కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ వార్నింగ్స్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నార్మల్గా పోలీస్ వారి సహాయం మేము తీసుకుంటాం. ట్రాఫిక్ వాళ్ళు మాకు ట్రాఫిక్ క్లియరెన్స్, తర్వాత జంక్షన్ క్లియరింగ్ గ్రీన్ ఛానల్ ఇస్తారు. దాంతోపాటు సివిల్ పోలీస్ వాళ్ళ సహకారం తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు GHMCలో DRF ఇంకొకటి ఉంది, వాళ్ళు కూడా మాకు సహాయకరంగా ఉంటున్నారు. తర్వాత ఒక్కొక్కసారి హజార్ని బట్టి చాలా డిపార్ట్మెంట్స్, ఇప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది, JCB కావాలి, వాటర్ ట్యాంకర్స్ కావాలి, ఇవన్నీ కూడా మేము వాటర్ వర్క్స్, వాటర్ డిపార్ట్మెంట్, GHMC డిపార్ట్మెంట్, పోలీస్ కన్సర్న్ పోలీస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరం సమన్వయంగా పనిచేసి కూడా మీరు చూస్తున్నారు వితిన్ షార్ట్ టైం, వితిన్ 1-2 hours మీ ముందటనే మేము ఫైర్ను చల్లారిపి తిరిగి రావడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మిలిటరీ తర్వాత జనాలు చూసేది ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ని చూస్తున్నారు. మీరు ప్రాణాలకు తెగించి జనాల కోసము మనుషులను కాపాడడానికి కానీ, ఒక సంఘటనను కాపాడడానికి కానీ చాలా కృషి చేస్తున్నారు అనేది మా కళ్ళకు కనిపిస్తూనే ఉన్నది. దీంతోపాటు మీరు ఈ సంఘటనలను ఎదుర్కొంటానికి పోయినప్పుడు మీ డ్యూటీస్లలో మీరు ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళు భయపడతారా లేకపోతే వాళ్ళు ధైర్యంగా ఉంటారా? సో వాళ్ళు ఈ మధ్య కూడా వాళ్ళు సోషల్ మీడియా వచ్చేసింది. ఇంతకుముందు అంటే ఇప్పుడు కూడా మీరు చాలా ఫైర్స్ మీకు తెలియకుండా అయిపోతాయండి. నైట్ ఫైర్స్ మన దీపావళి నాడు 7 ఫైర్లు అయినాయి. 7 మనం కవర్ చేసినాయి ఓన్లీ 2. చాలా వరకు మేము కూడా చెప్పాము ఆ నైట్ అట్లా అయిపోతుంది. కొన్ని మాత్రం డే టైంలో అయినప్పుడు ప్రజలు ప్రాణాలు ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే మనం గమనించుకొని చాలా దగ్గరగా ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. సోషల్ మీడియా మీరు ఇమీడియట్గా ఫ్లాష్ న్యూస్ అవి వేయడంతో వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ పడతారు, భయపడరు. అంటే వాళ్ళు మేము జాగ్రత్తలు తీసుకుంటాం, వాళ్ళకి తెలుసు. బట్ ఏ టైం ఎట్లా వస్తుందో చెప్పలేం. ఎందుకంటే మీకు తెలుసు నో 2 ఫైర్స్ ఆర్ ఎలైక్. ఏ 2 ఫైర్లు ఒక రకంగా ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి, మాకున్న సిబ్బందిని, ఆ ఫైర్ హజార్ని బట్టి తక్షణం వితిన్ 15 minutes నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నిర్ణయం తీసుకుంటే అది మన చేయి దాటిపోతుంది, 5-6 గంటలు పనిచేసినా ఉండదు. ఇనీషియల్ దశలో మేము తీసుకున్న దాన్ని మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో కుటుంబ సభ్యులు నార్మల్గా కొంచెం టెన్షన్ పడతారు, భయం ఏం పడరు. బట్ వాళ్ళకి తెలుసు మేము చాకచక్యంగా ప్రయత్నం చేస్తాం, ప్రాణాలను కాపాడుతాం, ఆస్తిని చాలా వరకు కాపాడుతాం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చాలా సర్వీస్ నుంచి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా నార్మల్ కుటుంబ సభ్యులకనే ఫీల్ అవుతారు. బట్ అట్లేమో అదరే పడరు. సరే, ఇప్పుడు దీంట్లో రాజకీయ నాయకులు ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు ఏమన్నా ఇబ్బందులు పడే సమస్యలు ఏమైనా ఉన్నాయా దీంట్లో? అటువంటిది ఏం లేండి. లోపలికి మేము ఫైర్ స్పాట్కి వెళ్ళాక లోకల్ కార్పొరేటర్స్ కానీ వాళ్ళు కానీ అందరూ మాకు సహకారం చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మాకు అందరికీ అన్ని సెక్షన్స్ నుంచి సంపూర్ణ సహకారం ఫైర్ స్పాట్లో లభిస్తుంది కాబట్టి మేము ఇంత తొందరగా ఫైర్లను చల్లాపరగలుగుతున్నాము. ఇప్పుడు కామన్గా జనాలకు మీరు ఎట్లాంటి సందేశం ఇద్దాం అనుకుంటారు సంరక్షణ కోసం? సో ముందే మేము చెప్పినప్పుడు ఫైర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఫైర్ ఫైటింగ్. ఫైర్ ప్రివెన్షన్ ముందు మనం చేసుకోవాలి. సో మనం ఎక్కడైతే సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు కానీ, స్కూల్ డే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడ ఎస్కేప్ రూట్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ మాల్స్ వెళ్ళినప్పుడు కానీ ఎస్కేప్ రూట్స్ ఎక్కడని, ఫైర్ ఎగ్జిట్స్ ఎక్కడని చూసుకోవాలి. తర్వాత మన అపార్ట్మెంట్ కానీ, మన విద్యా సంస్థ కానీ, మన కార్యస్థలం కానీ కరెక్ట్ ఉందా లేదా, అంటే మనం రేపు ఫైర్ అయినా, బిల్డింగ్ కొలాప్స్ అయినా, ఇంకేమన్నా ఎర్త్క్వేక్ వచ్చినా మనం తొందరగా తప్పించుకునే మార్గం ఉందా లేదా, ముఖ్యంగా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వాళ్ళు తీసుకోవాలి. తర్వాత మేము ఇన్ని చెప్పినా కూడా కిచెన్ సేఫ్టీని కూడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే మహిళలు కూడా అపార్ట్మెంట్లలో ప్రతి ఇంట్లో కూడా చాలా అది కూడా మాకు అడపదడప కాల్స్ వస్తున్నాయి, ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా చెప్తున్నాం మేము. ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలక్ట్రికల్ వైరింగ్ చెక్ చేసుకోవడం అనేది ఒక ఎత్తు. ఎందుకంటే 80% ఫైర్ యాక్సిడెంట్స్ మనకు దాంతోనే అవుతున్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు కానీ, అపార్ట్మెంట్ కొన్నప్పుడు కానీ అప్పుడున్న వైరింగ్ వేరు, మన దగ్గర ఉన్న ఉపకరణాలు వేరు. తర్వాత మనం ఏసీ కొంటున్నాం, తర్వాత ల్యాప్టాప్ కొంటున్నాం, ఛార్జర్లు వస్తున్నాయి, అన్నీ మనం అట్లే పెట్టి ఛార్జ్ పెట్టేసి మర్చిపోతున్నాం.
తర్వాత హీట్ అప్లయన్సెస్ ఎక్కువ అయిపోతుంది, ట్యాప్ ఎక్కువ చేస్తున్నాం, మనకున్న కెపాసిటీ తక్కువ, ఎక్కువ ట్యాప్ చేస్తున్నాం. సో వేసవి కాలంలో ఎయిర్ కూలర్స్ పెడుతున్నాం, అట్లా రకరకాల ఎక్విప్మెంట్, ఫ్రిడ్జ్ అవన్నీ ఉంటున్నాయి. తర్వాత వాటి కాలం చెల్లిన వైరింగ్, నాణ్యత లేని వైరింగ్, తర్వాత ఉపకరణాలు కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాటిని తీసేయమని చెప్తున్నాం. దాంతో కూడా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో మీరు ఫస్ట్ జాగ్రత్తగా ఉంటే చాలా వరకు ప్రమాదాలు మనం నివారించవచ్చు. అయినాక కూడా మీ దగ్గర సాధనాలు ఉన్నాయి. ప్రతి ఫైర్ స్టేషన్, ప్రతి ఆఫీసర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. మీరు జస్ట్ ఫోన్ కాల్ చేస్తే మీ దగ్గరికి వచ్చి ఎవ్రీ ఫ్రైడే మేము చేస్తున్నాం. ఇంకా వాటిని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ చేస్తాం. మీరు మాకు కాల్ చేసి సార్ ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా ఆపరేట్ చేయాలి, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఏం చేయాలి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు అదే నడిచే వాహనాలలో ఫైర్స్ లేకున్నాయి. ఇప్పుడు కార్లలో ఫైర్లు అవుతున్నాయి, టూ వీలర్లో ఫైర్ అవుతున్నాయి, బ్యాటరీలలో ఫైర్లు అవుతున్నాయి కదా. దీన్ని బట్టి చూసి హజార్డ్ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు మనం దానికి సంబంధించిన పరంగా అనవసరంగా మన ప్రాణాలకు రిస్క్ తీసుకునే వ్యవస్థ మనం కల్పించుకోవద్దు. చాలా వరకు మనం జాగ్రత్తగా ఉండొచ్చు. సమీప నెంబర్ మీకు 101 ఒకటి ఇచ్చాము. 100 నుంచి కూడా కాల్స్ మేము స్వీకరిస్తున్నాం, 108 నుంచి కూడా స్వీకరిస్తున్నాం. బట్ 101 చేసినప్పుడు సత్వరంగా దగ్గరలో ఫైర్ ఇంజన్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ ఫైర్ ఇంజన్ సరిపోదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ సర్వీస్. మీరు ఎన్ని ఫైర్ ఇంజన్లైనా పిలుచుకోవచ్చు. మేము కూడా ఇమీడియట్గా అబ్జర్వ్ చేసిన వెంటనే తగిన ఫైర్ ఇంజన్లు, తర్వాత స్పెషలైజ్డ్ వెహికల్స్, ఎక్కువ మంది అధికారులను, సిబ్బందిని కూడా పంపించేసి చాలా తొందరగా చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇది ఇంకా కొనసాగుతుందని నేను చెప్తున్నాను. గవర్నమెంట్ నుంచి మీకు ఇంకా ఏమన్నా సదుపాయాలు కావాలి, అవసరం ఉందియా, లేకపోతే సరిపోతుంది సార్? యాజ్ ఆఫ్ నౌ మాకున్న ఎక్విప్మెంట్ కానీ, సిబ్బంది కానీ అందరూ సరిపోతున్నారు. సో ఓకే, మా యొక్క అవసరాలను మా యొక్క ఉన్నతాధికారులు కానీ, డీజీ గారు కానీ, సో మా కన్సర్న్డ్ మినిస్టర్స్ కూడా అందరూ సత్వరంగా మాకు చేస్తున్నారు. కాబట్టి ఇంత సత్వరంగా మేము ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నాం. ఫ్యూచర్లో కూడా సేమ్ కోఆపరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము పాటిస్తాం. దాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం, ప్రజలలో ఉద్యుక్తం చేస్తాం, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. తర్వాత తొందరగా ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి ఇంకేమేమి మార్గాలనే కూడా కనిపిస్తాం. ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ బుల్లెట్లను యూజ్ చేస్తుంది, మిస్ట్ బుల్లెట్స్. అది తొందరగా వెళ్ళి అక్కడ ఫైర్ సిచ్యువేషన్ మనకు చెప్తుంది. కాబట్టి ఎన్ని వెహికల్స్ కావాలో మేము అంచనా వేస్తున్నాం. ఇక ముందు కూడా మా డిపార్ట్మెంట్లో రీసెర్చ్ వింగ్ కొనసాగుతుంది. సో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఇంకా ముందుకెళ్తాం, సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ. సార్, ఇప్పుడు మీరు బుల్లెట్ లాంటి వెహికల్స్ అని లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే మీరు ఫైర్ ప్రొటెక్షన్ కోసం వాడుతున్నారు కదా, వాటి గురించి మనం కొంచెం వివరాలు చెప్పగలుగుతాం? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు అన్ని ఫైర్స్ మనం నీటితో చల్లార్పలేము. కొన్నిటిని మనము ఫోమ్తో చల్లారుతాం, కొన్నిటికి ఎక్స్టింగ్విషర్స్, CO2 గ్యాస్, తర్వాత DCP పౌడర్స్ మనం వాడతాము. అది మల్టీపర్పస్ టెండర్స్ అన్నీ ఉంటాయి. మీకు అవన్నీ కూడా వివరంగా మేము చెప్తాము. ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే ఫైర్, ఎలక్ట్రికల్ ఫైర్, ఇది మన డిపార్ట్మెంట్ 2016లో మిస్ట్ బుల్లెట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, నేరో లేన్స్ ఉన్నప్పుడు తొందరగా ఫైర్ స్పాట్కి చేరుకుంటుంది. అప్పుడు మనకేంటంటే దీంట్లో మిస్టీ ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే మనం వాటర్ అనేది సన్న డ్రాప్లెట్స్ వస్తాయి కదా, దాన్ని మిస్ట్ అంటారు. చిన్న చిన్న ఫైర్లని చల్లార్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్లో ఉన్న స్విచ్ బోర్డులు కానీ, రిఫ్రిజిరేటర్లో ఫైర్, తర్వాత ఎక్కడైనా చల్లారుతుంది. ఎలక్ట్రికల్ దాన్ని కూడా చల్లార్పడం జరుగుతుంది. సో ఇదే కాకుండా వాళ్ళు మనకి ఇమీడియట్గా, అంటే తొందరగా ఫైర్ ఇంజన్ కంటే తొందరగా స్పాట్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళు మనకు అక్కడి నుంచి చెప్తారు, సార్ ఫైర్ యాక్సిడెంట్స్ ఈ విధంగా ఉన్నది, ఇన్ని వెహికల్స్ కావాలని. అటువంటిప్పుడు మనం ముందుగా, అంటే ఫైర్ ఇంజిన్ వెళ్ళి చెప్పే లోపల కంటే వీళ్ళు ఇమీడియట్గా వెళ్తారు కాబట్టి మనం తొందరగా అంచనా చేసుకుంటాం. పెద్ద వెహికల్స్ కంటే ముందు వీళ్ళు అలర్ట్గా వెళ్తారు. ఎన్ని వెహికల్స్ కావాలి, ఎన్ని స్పెషలైజ్ వెహికల్స్ కావాలి, ఎంతమంది సిబ్బంది కావాలని మనకు చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఈ ఫైర్ ఇంజిన్ చేరుకునే లోపలనే మనం వెహికల్స్ టర్న్అవుట్ చేస్తాం. అదే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారు. అంతే. వెనకాల ఉండే మిస్ట్ ఎక్విప్మెంట్ కానీ, ఎక్స్టింగ్విషర్ కానీ ఉంటాయి. దీంతో ఇమీడియట్గా వెళ్ళిపోతారు. ఇది MPT వెహికల్ అండి, మల్టీపర్పస్ సెంటర్. అంటే దీంట్లో మనకు ఫోమ్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అండ్ వాటర్ ఉంటుంది. సో దీంట్లో మనము అన్ని రకాల ఎక్విప్మెంట్స్ పెట్టుకొని ఫైర్ గ్రౌండ్కి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ యూజ్ చేస్తాము. మేజర్గా ఏంటంటే చాలా వెహికల్స్లో ఓన్లీ వాటరే ఉంటాయి. బట్ ఈ MPT వెహికల్ ఏముంటుందంటే మనకు DCP అంటే డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో వీటితో కూడా ఫైర్ను మనం ఎఫిషియన్సీగా వర్క్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది నాకు. ఇది దీని కెపాసిటీ ఏముంటుంది? దీంతో 5000 లీటర్స్ వాటర్ ఉంటుంది. అంటే ఇది అంటే ఎంతవరకు మనం దీన్ని ఆర్పేందుకు ఉపయోగించవచ్చు? అంటే కంటిన్యూగా వాటర్ యూజ్ చేస్తే 20 నిమిషాల వరకు మనం ఫైర్ ఫైటింగ్ చేయగలుగుతాం. ఇది కాక వేరే వాటర్ పోతుందండి. ఓకే, దీంట్లో ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటాయి. 9000 లీటర్స్ వరకు వాటర్ ఉంటుంది. దీని కెపాసిటీ దానికన్నా ఎక్కువ. 5000 లీటర్స్ అయితే ఇది 9000 లీటర్స్. ఓకే, ఇది ఎందుకు ముఖ్యంగా యూజ్ చేస్తామంటే మామూలుగా ఎక్కడ పోయినా వాటర్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఎక్కువ వాటర్ తోటి మనం ఫైర్ ఫైటింగ్ చేస్తాం కాబట్టి అందులో ఉన్న వాటర్ సరిపోవు కాబట్టి ఈ వెహికల్ గా మనం టర్న్అవుట్ చేస్తున్నాం. దీంట్లో 9000 లీటర్ వాటర్ ఉంటాయి. సో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఫైర్ ఫైటింగ్ కంటిన్యూగా చేస్తాము. సో తొందరగా ఫైర్ అనేది పుట్అప్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది.
ఈ ఈ వెహికల్ మీద నుంచి ఎంతసేపటి వరకు మీరు ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు? కంటిన్యూ చేస్తే 40 నిమిషాల వరకు 40 మినిట్స్ అంటే అది 20 మినిట్స్ అయితే డబుల్ టైం. 40 minutes దాకా చేయాలి. ఓకే ఓకే. ఫీట్లు కానీ 2 ఫీట్లు అట్లాంటి గల్లీలలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవాళ ఏర్పాటు చేస్తున్నారు. అట్లాంటి వాటి దానికి మీరు ఫైటింగ్ చేయడానికి ఏ రకమైన ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు, లేకపోతే మన స్పెషల్ ఉన్నాయా, లేకపోతే దీన్నే మనం వాడుతుంటామా? జనరల్గా ఏంటంటే మనకు లో రైజ్ ఉన్నప్పుడు అంటే 5 ఫ్లోర్ల వరకు ఇదే వెహికల్స్ వాడతాము. ఓకే. తర్వాత మా దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటర్ రిలే అని అటువంటి టెక్నిక్స్ పట్టుకొని ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. అదే గల్లీలలో కనుక మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఎబో 8 ఫ్లోర్స్ ఉంటే మా దగ్గర అధునాతనమైన వెహికల్స్ ఉన్నాయి. 2 సందులు 8 ఫ్లోర్స్ ఉంటున్నాయి అక్కడ. 8 ఫ్లోర్స్ వెహికల్ అంటే ఇల్లు అంటే బిల్డింగ్స్ ఉంటే ఒకవేళ ఉంటే 6వ ఫ్లోర్ కానీ 5వ ఫ్లోర్ ఉన్నప్పుడు మా దగ్గర వెహికల్స్ ఉంటాయి. అన్ని ఒక్కొక్క దగ్గర పెడతాము. సికింద్రాబాద్లో ఒకటి ఉంది, స్నార్కల్ స్టేషన్లో ఒకటి ఉంది, తర్వాత కూకట్పల్లి స్టేషన్లో అజ్మత్ వెహికల్ ఉంది. వాటిని సమయ సందర్భం రీతి వాటిని ఉపయోగిస్తాం. ఇక కొత్త వెహికల్స్ కూడా వచ్చే ప్రణాళిక ఉంది డిపార్ట్మెంట్లో. పైప్ లైన్స్ ఎంత పొడవు వరకు ఉంటుంటాయి సార్? పైప్ లైన్స్ మాకు ఒక 20 పైప్ లైన్స్ ఉంటాయి. 1/2 కిలోమీటర్ కంటే ఎబో వరకు మేము వాడవచ్చు వాటిని. ఓకే. ఆ ప్రెషర్ డౌన్ అవుతుంటుంది. సో ఇప్పుడు దీన్ని 5వ ఫ్లోర్ పోయినప్పుడు కూడా ప్రెషర్ డౌన్ అవుతుంటుంది. ఆ సిచ్యువేషన్ బట్టి మనం యాక్షన్ తీసుకోవాలి. ముందే ప్లాన్ చేసుకొని పోతే అక్కడ సక్సెస్ కాలేము. ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్న హజార్డ్ని బట్టి, లైఫ్ సేఫ్టీని బట్టి ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ ముఖాముఖిలో మనకు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు మరియు వాళ్ళ పై అధికారులు మరియు వాళ్ళ సిబ్బంది మాకు సహకరించినందుకు మా ఛానళ్ళ తరఫున ధన్యవాదం తెలుపుతున్నాను.